ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ముందుగా మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, అంటే పెద్ద ఖర్చు లేదు, బాగానే ఉంటుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3, ఇది కూడా బాగానే ఉంది. సో నో ప్రాబ్లం, నో నీడ్ టు వరీ. ఇప్పుడు రాశి ఫలాల మీదకి వద్దాం. వన్ లైన్లో చెప్పాలంటే వారియర్, గ్లాడియేటర్, బాహుబలి, ఈసారి వీళ్ళు పోరాటం చేస్తారండి. దేనికైనా ఎదురెళ్తారు, అస్సలు తగ్గేదేలే. మన అల్లు అర్జున్ లాగా అంటే విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అంటే దేవుడు కూడా నాతో ఉన్నాడు, ఓటమిని ఒప్పుకోరు. అసలు ఓటమి నాకు రాదు, దేవుడు నాతో ఉన్నాడు, ఆ మొండి నమ్మకం ఒకటి వస్తుంది. నాకు ఏమీ కాదు, నేను ఏదైనా చేస్తాను. ఇక్కడ 9వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి పరాక్రమ స్థానంలో కేతువు అంటే పరాక్రమ స్థానంలో కేతు అంటే స్పిరిచువల్ ప్లానెట్, మోక్షం ఇచ్చే ప్లానెట్, స్పిరిచువల్ ప్లానెట్. కాబట్టి ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు, నేను అసలు నా ఒళ్ళు, నా ఫ్యామిలీ, డబ్బు, వ్యాపారం అన్నీ కాదు, ఏదైనా చేస్తాను అని ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు ఏదైనా చేస్తారు, ఏ స్థాయికైనా వెళ్తారు. జైలుకి వెళ్ళాలంటే జైలు కూడా వెళ్తారు, దేనికైనా రెడీ. నా సినిమా హిట్ అవ్వాలి, కెరియర్లో సక్సెస్ అవ్వాలి. కొందరు ఉంటారు తెగిస్తారు. ఈ సంవత్సరం వీళ్ళు ఆ ధోరణిలోకి వస్తే బెటర్. రాకుండా నేను జాగ్రత్త పడతాను అంటే మీకే రిస్క్. అది సమయం వచ్చినప్పుడు వేయాలి, రిస్క్ చేయాలి. మనుషులు మామూలుగా ఎలా ఉంటారంటే, ఒకటి జాగ్రత్త పరుడు ఉంటాడు, ఆడు ఏ సిచ్యువేషన్ అయినా జాగ్రత్తగా ఉంటాడు, సేఫ్ గేమ్ ఆడతాడు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ వేస్తాడు. వాడికి మళ్ళీ ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది. మళ్ళీ నేనేం చేయలేను. ఈ సంవత్సరం నేను చెప్పినట్టు మీ రాశి ఫలితాలు అనుగుణంగా మీరు కనుక దేనికి భయపడకుండా తెగిస్తే 2 దెబ్బలు తగలొచ్చు, కానీ ప్రాఫిట్ 10 టైమ్స్ ఉంటుంది. ఎందుకంటే గురువు మొదటి ఇంట్లో లగ్నంలో ఉన్నాడు. లగ్నంలో గురువు ఉన్నప్పుడు రిజల్ట్ ఇచ్చేది లగ్నం, మానసిక స్థితి రాశి, రిజల్ట్ ఇచ్చేది లగ్నం. కాబట్టి రిజల్ట్ గురువు ఇస్తున్నాడు కాబట్టి మంచి రిజల్టే ఇస్తాడు. మీకు అర్థమైందా? రిజల్ట్ మంచి రిజల్టే వస్తుంది, కానీ మీరు రిస్క్ చేయాలి. కేతువు పరాక్రమ స్థానంలో, రాహు 9వ స్థానంలో, భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు పరాక్రమం చూపించకపోతే మీకు ఆ రిజల్ట్ రాదు. కాబట్టి మీరు క్యాలిక్యులేటెడ్ రిస్కులు, జాగ్రత్తలు పక్కన పెట్టాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దేనికైనా ఎదిరిస్తాడు కదా. షిఖావత్ కావచ్చు, సునీల్ కావచ్చు, జపాన్ వాళ్ళు కావచ్చు, అందరిని ఎదిరిస్తాడు. అసలు తగ్గుతాడండి మిమ్మల్ని అడుగుతున్న పుష్ప సినిమాలో. అసలు ఎలా పోరాడతాడండి? బండి తీసుకెళ్ళి పోలీసు బండిని కొడతాడు కదా. పుష్ప 2లో చూశారు. ప్రభాస్ మిర్చి సినిమాలో ఎట్లా ఆ ఫైట్ ఉంటుంది కదా, ఒక బుడదలో వర్షం పడుతూ ఉంటుంది, ఒక్కడ అందరిని ఎదిరిస్తాడు కదా. అలా ఎదిరించాలన్నమాట. మీకు దేవుడు ఉన్నాడు, మీతో గుర్తుపెట్టుకోండి. మీరు ఈసారి 10 మందినైనా కొట్టేయగలుగుతారు. ఆ స్పిరిట్తోనే ఉండాలి. అందుకని స్పిరిట్ అనే సినిమా కూడా వస్తుంది. మేజర్ అనే కూడా ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా స్పిరిట్ గురించి మాట్లాడతాడు. మనిషి ఎంత దూరం వెళ్ళగలడు, హౌ ఫార్ కెన్ యూ గో విల్ డిసైడ్ యువర్ డెస్టినీ. సో వీళ్ళు అదృష్టగ్రహం గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి రిజల్ట్ కోసం ఏమైనా చేయండి మీరు. తర్వాత ఇప్పుడు మనం శని గురించి, శని దగ్గరికి వద్దాం. రాహు, కేతు, గురువు మాట్లాడేసాం, శని దగ్గరికి వద్దాం. శని నేమ్ అండ్ ఫేమ్ 10th హౌస్లో ఉన్నాడు. అంటే కష్టపడే గ్రహము, కరెక్ట్ ఆ కష్టస్థానంలోనే ఉన్నాడు. అంటే విపరీతంగా కష్టపెడతాడు మిమ్మల్ని శని, విపరీతంగా. ఎండకనక వానకనక మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక శ్రమ బద్దలైపోతుంది. విపరీతమైన మానసిక శ్రమ, శారీరక శ్రమ, ఒక 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు అన్నిటికీ ఎదురు తిరిగి ఢీ కొడతారు. గ్యారంటీ నేను ఇస్తున్నా. రిజల్ట్ ఉంది. ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది.
దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి నేమ్ ఫేమ్ ఎక్కువ వస్తుంది, పేరు ప్రఖ్యాతి ఎక్కువ. అరే ఏం కష్టపడుతున్నాడు రా బా, ఇలాంటి వాడిని చూడలేదురా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనము సినిమా హీరో నితిన్ తీసుకోండి, పెద్దగా ఫ్లాప్ లేవు కానీ మనిషి బాగా కష్టపడుతున్నాడు అని మనం గమనిస్తాం. ప్రతి సినిమాలో డాన్స్ చేస్తాడు, ప్రతి సినిమాలో యాక్టింగ్ బాగా చేస్తాడు. హిట్లు అక్కడక్కడ ఉండొచ్చు కానీ చాలా టాలెంటెడ్ అని మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ తీసుకున్నాం, మీరు ఎన్ని ఫ్లాపులు వచ్చినా మనిషిని సపోర్ట్ చేస్తారు జనాలు, అతని సినిమా చూడడానికి వస్తారు. సో ఈసారి వీడు ఏంటంటే ఫెయిల్యూర్ అయినా ఫ్లాప్ అయినా రెస్పెక్ట్ అనేది ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. ముగ్గురు రావచ్చు, అరే వాడు ఓడిపోయాడు రా, వాడు పనికి రానివాడు రా అంటారు కానీ ఒక 10 మంది వచ్చు, అరే వీడు గొప్పవాడు రా, వీడు కష్టపడ్డాడు రా, వీడు ప్రయత్నించాడు రా, మొగోడు రా వీడు. ఇవాళ టైం అంతగా బాగాలేదు, మాదిరిగా ఉంది కానీ రేపు చింపేస్తాడు, పగల కొడతాడు వీడు అనే టాక్ వస్తుంది మార్కెట్లో. మన గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకుంటాడు. వీడు రా యోధుడు, ఓకే వీడు రా, అసలు వీళ్ళు ఆంజనేయ స్వామి వచ్చాడు రా, వీళ్ళు యేసుక్రీస్తు వచ్చాడు. పోరాడతాడండి, ప్రకృతి చూస్తుంది. మనం చాలాసార్లు చూస్తాం ఎలక్షన్స్లో, పనికి రానాడు గెలుస్తాడు, డాంకీ గెలుస్తుంది, లయన్ ఓడిపోతుంది, అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ రెస్పెక్ట్ లయన్కే ఉంటుంది. డాంకీ ఎలక్షన్ గెలిచి సింహాసనం మీద కూర్చోవచ్చు, కానీ సింహాసనం మీద గాడిద కూర్చుంటే బాగోదు, సింహాసనం మీద సింహం కూర్చుంటేనే బాగుంటుంది. కానీ ప్రకృతి ఏం చేస్తుంది, గాడిదని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతుంది కదా, సింహం ఏమో పక్కన బాధపడుతూ ఉంటుంది. కానీ ప్రజలు గౌరవం ఇచ్చేది ఎవరికి? ఎప్పుడైనా సింహానికే ఇస్తారు, గాడిదకి ఎవ్వరు గౌరవం ఇవ్వరు. మీకు తెలుసు కదా, మనం చూసాం చాలా రకాల ఎలక్షన్స్ భూమి మీద. అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఒకప్పుడు. మనం కాంగ్రెస్ పార్టీలో చూసాము, ఒకసారి ఒక పనికిరానోడు కూర్చున్నాడు ప్రైమ్ మినిస్టర్గా. ఏం చేసాం? ఏం చేయలేము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు పోరాడుతున్నాడు రా వీడు, ఏదో రోజు పైకి వస్తాడు. అంటే వీడికి రిజల్ట్ వస్తుంది, రాదు అని చెప్పట్లేదు, కానీ ఒక 70% రిజల్ట్ వస్తుంది వీళ్ళకి. 100 మార్క్స్ రాకపోవచ్చు కానీ 70% రిజల్ట్స్ వస్తాయి. హ్యాపీగా హాయిగా కూల్గా ఉండొచ్చు, భార్య పిల్లలతో టూర్లకు వెళ్ళొచ్చు, పిక్నిక్లకి వెళ్ళొచ్చు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్య పరిస్థితి కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తాడు ఈ మనిషి ఈసారి. మిథున రాశి వాళ్ళు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయితే చేస్తారు. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం? శుభకార్యాలు చాలా మంచి స్థితిలో, మంచి టు సే పెళ్లి చేసుకుంటే మంచి ఆవిడ వస్తుంది ఈసారి వీళ్ళకి. ఎందుకంటే దేవుడు అన్నీ లాగేసుకోడు. ఒక కెరియర్లో కొంచెం కష్టపడుతున్నాడంటే మంచి లైఫ్ పార్ట్నర్ వస్తుంది. సో భార్య విషయంలో, హస్బెండ్ విషయంలో చాలా బాగుంటుంది. నో నీడ్ టు, మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది వీళ్ళకి. ప్రపంచం కూడా వీళ్ళని ఎంత పొగుడుతుంది అంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద ప్రాఫిట్ లేకపోయినా, పెద్దగా సక్సెస్ అంతా అనుకున్న దానంత రాకపోయినా, 100కి 1000 రూపాయలు రాకపోయినా 100కి 100 రూపాయలు వస్తాయి. సో హీ విల్ బి హ్యాపీ, కంటెంట్, చాలా హ్యాపీగా ఉండే రాశి ఏదైనా ఉందంటే ఈసారి మిథున రాశి. చాలా హ్యాపీగా పరిపూర్ణంగా ఉంటాడు. మన రమణ మహర్షి ఎలా ఉంటారు, సద్గురు ఎలా ఉంటారు, ఒక హ్యాపీనెస్లో ఉంటారు, ఒక ధ్యానంలో కూల్గా. అంటే హ్యాపీనెస్లో మాత్రం వీళ్ళని మించింది ఎవరు లేరు. ఇప్పుడు ఇంకో రాశి ఉండొచ్చు, వాడు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, 5 స్టార్లో తింటున్నాడు, ఓకే, కానీ హ్యాపీనెస్ మాత్రం మిథున రాశికి చాలా హ్యాపీగా ఉంటారు, టెరిఫిక్ హ్యాపీనెస్. అలాగే గురుగారు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు కానీ అనుకున్న దానికంటే 10 రెట్లు కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది. సేమ్ అదే థీమ్, అదే ఫాలో అవుతుంది. మీరు కష్టపడలేదా అయిపోయారు ఈసారి. సో నిరుద్యోగులు కూడా వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశం 10 రెట్లు పెట్టాలి, 10 టైమ్స్ పెట్టాలి ఎఫర్ట్. అంత వస్తుంది, మీరు పెడతారు, రిజల్ట్ వస్తుంది, కానీ అంత ఈజీగా రాదనమాట. మొదటి ఇంటర్వ్యూకి రాకపోవచ్చు జాబ్, ఒక 7th, 8th, 9th, 10th ఇంటర్వ్యూకి వస్తుంది. రాగానే సక్సెస్ అంత త్వరగా రాదు, కొంచెం టైం పడుతుంది, కానీ కుంభస్థలాన్ని కొడతారు, జాబ్ వచ్చి తీరుతుంది. ఒకటి గుర్తుపెట్టుకొని మీ కష్టాన్ని నమ్మండి ఈ సంవత్సరం. ఇంకెవ్వరిని కాదు, మీ అదృష్టాన్ని కాదు, మీ కష్టాన్ని నమ్మండి. అవతలాడు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నట్టు కూడా ఎంత కష్టపడుతున్నాడు రా, ఎంత ఆందోళన పడుతున్నాడు వీడు ఆన్సర్ ఇవ్వడానికి అని గ్రహించి మీ కష్టానికి, మీ చేసిన మీ ఎఫర్ట్కి మీకు జాబ్ ఇస్తాడు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ నాలెడ్జ్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత నీ లోపల ఫైర్ ఉంది,
జాబ్ రావాలని చూసి మీకు జాబ్ అనేది సక్సెస్ అనేది రాబోతుంది. రెమెడీ గురించి మాట్లాడితే మిథున రాశి అంటే వెంకటేశ్వర స్వామి. ఏం లేదు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నమో నారాయణ అంటే చాలు, ఇంకేం అవసరం లేదు. దీని మించి రెమెడీ ఏమీ లేదు. ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళండి అని చెప్తా. ప్లెయిన్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని, ఫార్మల్ వేసుకు వెళ్ళాలి కదా ఇంటర్వ్యూస్కి, ప్లెయిన్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళండి. తర్వాత పెసలు ఉంటాయి, అవి కూడా గ్రీన్ కలర్, అవి కొంచెం దానం చేయండి. పెసలు మనం వండేసిన తర్వాత గుడి దగ్గర అందరికీ పంచేయండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు కదా, తిరుపతికో ఎక్కడికో, అక్కడ అందరు పేదవాళ్ళు బయట పంచేయండి. మంచి రెమెడీ. పెసలు ఒక 10 కేజీలు తీసుకెళ్ళండి, అందరికీ వేసేయండి. అందరికీ 100 మెంబర్స్ కవర్ అయిపోతారు కదా, ఒక 10 కేజీలు తీసుకెళ్తే. పెసలు పంచేయండి చాలు. మనకు ఉన్నది ఏంటంటే నామస్మరణ, దాన ధర్మం. దాన ధర్మం చెప్పాను, పెసలు దానం చేసేయండి. నామస్మరణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఎప్పుడు లేకపోతే గోవింద గోవింద అనుకున్నా కూడా మంచిదే. కరెక్ట్, గోవింద గోవింద. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కొంచెం పాజిటివ్గా గోవింద గోవింద అనేదో థియరిటికల్గా కాకుండా కొంచెం ప్రేమతో గోవింద గోవింద, ప్రేమతో అనండి. ఏదైనా గట్టి గట్టిగా అరవడం కాదు, ప్రేమతో. వెంకటేశ్వర స్వామి అంటేనే ప్రేమతో. కుదిరితే తిరుపతి నుంచి లడ్డు తీసుకొని వచ్చి 10 మందికి పంచండి. అది చాలా వెరీ గుడ్ రెమెడీ. యాక్చువల్గా దేవుడి ప్రసాదం 10 మందికి పంచడం అనేది వెరీ గుడ్ యాక్చువల్గా. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఆ రెమెడీ చేసుకుంటే మీకు బాగుంటుంది. అంతా బాగుంది, నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. సో ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.